హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అయితే మా మనోరాలు అన్నప్రాసన అవి అవడం వల్ల ఈ మధ్యన వీడియోస్ పెట్టలేకపోయానండి. ఏమీ అనుకోవద్దు, ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడతాను. ఈ రోజు వీడియోలో మనం బాదుషా ఎలా చేసుకోవాలో చూద్దామండి. బాదుషా అంటే అందరికీ తెలిసిన స్వీటే, కానీ చేయడం మాత్రం కష్టం అనుకుంటారు. అదేం కాదండి, ఈ వీడియో చివరి దాకా చూడండి, మీ ఒపీనియనే మారిపోతుంది. చేయడం ఇంత ఈజీనా అంటారు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బాదుషా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మైదా వేసుకోవాలి. గ్రామ్స్లో అయితే 250 గ్రామ్స్ అండి. ఇప్పుడు ఇందులోకి వేసానా లేదా అన్నట్టు కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మైదాతో చేసే స్వీట్స్లో ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పిండికి పట్టించాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పట్టించాలండి పిండికి. ఎంత కావాలో చూసుకుని అంత నెయ్యి వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలండి, ఒకేసారి వేయకూడదు, ఎక్కువైపోతుంది. మనం ఇంట్లో ఇలా హైజీనిక్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి స్వీట్ షాప్లో అక్కడ డాల్డా వేసేస్తారు కదా, దానివల్ల మళ్ళీ దగ్గది వచ్చేస్తుంది. ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అసలు ఎలాంటి తేడా రాదు. చూసారా, ఇలా ముద్ద కట్టింది కదా, ఇలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి పిండిని. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్. ఎన్నో అక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యితో కలిపాం కదా పిండిని, ఎక్కువ వాటర్ అవసరం లేదు మనకి. సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మద్దించుకుంటూ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి, అప్పుడు సాఫ్ట్గా వస్తుంది మనకి. చూసారా, ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, సెమీ సాఫ్ట్గా ఉండాలి పిండి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా నాననివ్వాలి పిండిని. నానేలోపు మనం పాకం రెడీ చేసుకుందాం అండి. దానికోసం ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకోవాలి. అందులో మనం 1 గ్లాస్ మైదా తీసుకున్నాం కదండి, అందుకని 1.25 గ్లాసు పంచదార వేసుకోవాలి. గ్రామ్స్లో అయితే 480 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు ఇది ములిగేదాకా వాటర్ పోసుకోవాలండి. ఈ పంచదార అంతా కూడా మనం కరిగించుకోవాలి, లేత తీగపాకం రావాలండి. పంచదార ములిగేదాకా నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఎక్కువ పోసాం అనుకోండి పాకం రావడానికి టైం పడుతుంది, అందుకని ఇలాగ సరిపడా పోసుకోండి. పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. కొంచెం ఇలా అట్ల కాడ మీద తీసుకుని చూసుకోవాలి. చూడండి, ఇలా లేత తీగ పాకం వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి. ఒక చెక్క కూడా పిండక్కర్లేదండి, కాస్త పిండితే చాలు. ఎందుకంటే మనం ఇంకా బాదుషాలు అవి చెయ్యాలి కదా, ఫ్రై చేసుకోవాలి కదా, ఇలా పాకం గట్టి పడకుండా ఉంటుంది ఇలా వేయడం వల్ల, అందుకని అస్సలు స్కిప్ చేయకండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం అండి. మనం బాదుషాలు చేసేలోపు ఆయిల్ పెట్టుకుంటే వేడెక్కుతుంది. సిమ్ ఫ్లేమ్లో పెట్టి వేడెక్కనివ్వాలి. 25 మినిట్స్ అయిందండి, పిండి బాగా నానింది. ఇప్పుడు దీన్ని తీసుకుని ఒకసారి మద్దించుకోవాలండి పిండి బాగా. పిండిలాగా 2 చేతులతో తీసుకుని ఒకసారి ఇలా సాగతీయాలి.
చూసారా, ఇలా చేయడం వల్ల మనకి బాదుషా లేయర్స్గా వస్తుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి, అస్సలు స్కిప్ చేయకండి. ఇలా చేసుకున్నాక ఒక్కసారి ఇలా ప్రెస్ చేసి కలుపుకోండి. ఇందులోంచి చిన్న చిన్న ఉండలు తీసుకోవాలండి. పిండిలో చిన్నగానే తీసుకోవాలి, ఎందుకంటే మనం వేగేసరికి బేకింగ్ పౌడర్ అవి వేసాం కదా, పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా 2 చేతులు మధ్యలో పెట్టి ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఇంత థిక్నెస్తో చేయాలి, ఎందుకంటే ఇంకా పెద్దవైపోతాయి. దాని తర్వాత ఇలా మధ్యలో గుంటలా చేసుకోవాలండి 2 వేళ్ళు ఉపయోగించి. మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇలా చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు 2 వేలతో ఇలా ప్రెస్ చేసుకుని చేసుకోవడమే, అంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వేడెక్కర్లేదండి, ఇలా మీడియం హీట్ అయితే చాలు. ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుందాము. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, పైకి రంగు వచ్చేస్తుంది కానీ లోపల నుంచి వేగవు, పిండి పిండిలాగే ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇలా ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవాలండి. మనం వీటిని అస్సలు కలపకూడదండి, ఆటోమేటిక్గా లోపల నుంచి వేయకుంటూ వచ్చి అవే పైకి తేలుతాయి. అప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. మనం ఇప్పుడు గరిటె పెట్టి కలిపామా విరిగిపోయినట్టు అయిపోతాయి, అందుకని అస్సలు టచ్ చేయకండి. ఇలా వాటంతా అవే పైకి తేలుతున్నాయండి, మనం ఏం కలపలేదు. ఇలా పూర్తిగా పైకి తేలాలి. ఇలా పైకి తేలిపోయాయి కదండి, ఇప్పుడు మనం వీటిని ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకుని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలండి, మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, లేదంటే బయటకు కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం అస్సలు వేగదు. గోల్డ్ కలర్లో ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసుకుని మనం పాకంలో వేసుకోవాలి. ఇలా పాకంలో వేసేయాలి. ఒకసారి వాటిని కిందకి ఇలా ప్రెస్ చేద్దామండి పాకంలో. ఇలా చేస్తే బాగా పీల్చుకుంటుందండి పాకం బాదుషా. ఇప్పుడు అవి బాగా పీల్చుకునే లోపు, పంచదారలో నానే లోపు మనం ఇంకొక వాయి వేసుకుందాము. మనం అస్సలు కలపక్కర్లేదండి, వాటంతా అవే పైకి తేలుతాయి. ఇవి కూడా సేమ్ వాటిలాగే గోల్డ్ కలర్లో వేయించేసుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నాయండి. చూసారా, ఈ బాదుషాలు పాకం బాగా పీల్చాయి. మనకి ఇండికేషన్ ఏంటంటే కొంచెం లోపలికి వెళ్ళినట్టుగా ఉంటుందండి. మనం వేసినప్పుడు పైన తేలుతున్నాయి కదా బాదుషాలు, పంచదార పాకం పీలిస్తే ఇలా లోపలికి వెళ్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత వాటిని కూడా పంచదార పాకంలో వేసేసుకోవాలి. రండి, ఎంత బాగా వచ్చాయో బాదుషా, చాలా సాఫ్ట్గా జ్యూసీగా వచ్చాయి. స్వీట్ షాప్ స్టైల్లో రెడీ అయిపోయింది. మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.